ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన కాకినాడ బైపాస్లోని కోటిపల్లి రైల్వే లైన్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందా లేదా అండ్ అలాగే ఆ దగ్గరలో బైపాస్ వర్క్ ఎలా జరిగిందనేది మనం చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా, వీడియో నచ్చితే లైక్ చేయలేరా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక మన వాళ్ళకి వెళ్తే ఈ బ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన కాకినాడ ఉంది కదా, కాకినాడ ఊర్లోకి వెళ్లకుండా ఆ ఊరిని బైపాస్ చేస్తూ మనకైతే ఒక బైపాస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ బైపాస్ ఎప్పుడూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, కానీ కొన్ని కారణాల రీత్యా మధ్యలో ఆగింది. మళ్ళీ ఆ కాకినాడ బైపాస్ని రీస్టార్ట్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన కాకినాడ నుంచి మండపేట, తర్వాత రామచంద్రాపురం అండ్ ఇంకా అటువైపు కొన్ని ఊర్లు వెళ్తాం కదా, ఆ రూట్లో మనకి ఈ బైపాస్ వర్క్ ఎలా జరిగింది అండ్ అలానే ఈ కాకినాడ బైపాస్లో మొత్తం 2 రైల్వే లైన్ బ్రిడ్జ్లు వస్తాయి. ఒకటి టువర్డ్స్ మన రాజమండ్రి ఉంది కదా, రాజమండ్రి వైపు, ఇంకొకటి టువర్డ్స్ మన కోటిపల్లి వైపు. ఈ 2 రైల్వే లైన్లు టువర్డ్స్ కోటిపల్లి ఉంది కదా, అటువైపు దగ్గర వరకు మనం అయితే ఈ వీడియోలు చూడబోతున్నాం. మరి మ్యాప్లో చూద్దామా ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ విజువల్స్ చూడబోతున్నాం అనేది. సో పదండి మ్యాప్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది కదా, ఇదే మన కాకినాడ బైపాస్. ఈ కాకినాడ బైపాస్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే, కాకినాడ టౌన్లో ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. ఈ ట్రాఫిక్ని తగ్గించడానికి ఈ కాకినాడ బైపాస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ బైపాస్ ఎప్పుడూ స్టార్ట్ అయింది, కానీ కొన్ని కారణాల రీత్యా ఈ బైపాస్ మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ ఈ బైపాస్ని కంప్లీట్ చేయాలని చెప్పి రీస్టార్ట్ చేశారు. సో ఈ బైపాస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో నేను ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూస్తే ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో మీకు నేనేం చూపించబోతున్నానంటే, ఎగ్జాక్ట్గా ఈ బైపాస్లోని సెకండ్ రైల్వే లైన్ ఉంటుంది. అది మన కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్. ఆ రైల్వే లైన్ దగ్గర బ్రిడ్జ్ చూపిస్తాను. అండ్ అలానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన కాకినాడ రామచంద్రపురం రోడ్డు ఉంటుంది, స్టేట్ హైవే 197. ఇక్కడ నుంచి మనం అలా మన కత్తిపూడి వైపు అయితే వస్తాం. సో అక్కడ నుంచి మనం వచ్చినప్పుడు మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఒక అండర్ పాస్ అయితే వస్తుంది, కాకినాడ కొవ్వూరు రోడ్డు. అండ్ అక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇంకొక రోడ్డు అయితే వస్తుంది, అది మన కాకినాడ మామిడాడ రోడ్డు. సో చూసుకోవచ్చు, మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది రోడ్డు. అక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్ళాం. అక్కడ మొత్తం బ్రిడ్జ్ కంప్లీట్ అయింది అండ్ ఫ్లైఓవర్ రోడ్ కంప్లీట్ అయింది, కానీ అక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్ళాం, ఎందుకంటే ఆ ముందున కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనకి కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ అయితే వస్తుంది. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ ఆపరేషనల్ కాదు, కానీ ఇక్కడైతే రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ దాకా మనమైతే ట్రావెల్ చేస్తాం, స్కైవేలో చూస్తాం. మనం ట్రావెల్ చేసి ఇదిగోండి ఈ ప్లేస్ దగ్గర ట్రావెల్ చేస్తాం, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా విజువల్స్ అనేది చూస్తాం. ఎందుకంటే తెలుసు కదా, మన డ్రోన్ అక్కడ దాకా వెళ్ళి మొత్తం ఎంత వర్క్ జరిగింది అనేది క్లియర్గా మీకే చూపిస్తుంది. మరి మన కాకినాడ బైపాస్ మొత్తం 18.9 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ బైపాస్లోని దాదాపుగా ఈ 6 కిలోమీటర్స్ వచ్చి మీకు నేను ఈ వీడియో చూపించబోతున్నాను. మీకు ఇంకా డీటెయిల్ వీడియో కావాలనుకుంటే మన కాకినాడ బైపాస్ గురించి డీటెయిల్ వీడియో ఉంటుంది మన ఛానల్లో, చూసేయండి. మరి ఈ విజువల్స్ని చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్ వ్యూలోని చాలా క్లియర్గా ఈ బైపాస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అండ్ మనం ఈ విజువల్స్ ఎక్కడి దాకా చూడబోతున్నాం అనేది చూపించాను. ఇప్పుడు మనమైతే విజువల్స్ చూడడానికి వెళ్ళబోతున్నాం. మరి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది కదా ముందు ఒక ఫ్లైఓవర్. ఇది మన కాకినాడ బైపాస్లోని ఎగ్జాక్ట్గా స్టేట్ హైవే 197 కాకినాడ రామచంద్రాపురం రోడ్డు ఉంది కదా, అక్కడ ఉండే ఫ్లైఓవర్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మనకి కంప్లీట్గా ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది. ఎప్పుడో ఈ ఫ్లైఓవర్ ఆపరేషన్ కూడా, అంటే మనం అటు ఇటు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మన జీమామిలాడ రోడ్డు ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో నేను మన సెప్టెంబర్లోనే తీశాను. సో సెప్టెంబర్లో ఎంతవరకు వర్క్ జరిగిందనేది మీకు క్లియర్ ఐడియా కూడా వస్తుంది. ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే రోడ్డు కనిపిస్తుంది కదా, ఇలా లెఫ్ట్కి వెళ్ళామంటే రామచంద్రపురం, తర్వాత మండపేట, అక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్ళామంటే ద్వారపూడి అయితే వస్తుంది. ద్వారపూడి నుంచి మనం టువర్డ్స్ రాజమండ్రి వైపు కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనమైతే ఈ ఫ్లైఓవర్ నుంచి ముందుకైతే వెళ్తున్నాం. ఈ ఫ్లైఓవర్కి మనకి లెఫ్ట్లో రైట్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే స్లిప్ రోడ్స్ ఉన్నాయి. ఈ స్లిప్ రోడ్ నుంచి మనం ఈ బైపాస్లో ఎంటర్ అవుతాం. ఈ బైపాస్ ఎందులో ఉందంటే నేషనల్ హైవే 216లో ఉంది. ఈ నేషనల్ హైవే 216 మన కత్తెపూడి నుంచి ఒంగోలు వరకు ఉంటుంది. ఇది నేషనల్ హైవే 16 ఉంది కదా, ఈ హైవేకి ఒక స్పర్ రోడ్లా ఉంటుంది. ఈ స్పర్ రోడ్ అంటే ఏంటంటే ఈ హైవేకి ప్యారల్గా ఉంటుంది. ఏదైనా ట్రాఫిక్ ఎక్కువ అయింది అనుకోండి, మ్యాక్సిమం ఈ హైవేకి డైవర్ట్ చేస్తారు. అండ్ అలాగే ఆ హైవే మీద భారం తగ్గించడానికి ఈ హైవేని చాలామంది యూజ్ చేస్తారు. సో అందుకే ఈ హైవే మన కత్తెపూడి నుంచి ఒంగోలు దాకా ఉంటుంది.
కంప్లీట్గా ఈ హైవే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 391 కిలోమీటర్స్ ఉంటుంది. కత్తిపూడిలో నేషనల్ హైవే 16 స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాల మీదుగా వెళ్తుంది. అలానే గొల్లప్రోలు, పిఠాపురం, కాకినాడ, యానాం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, దిగుమర్రు అంటే మన పాలకొల్లు, నర్సాపురం, బంటుమిల్లి, పెడన, మచిలీపట్నం, రేపల్లె, చెరుకుపల్లి, బాపట్ల, చీరాల అండ్ ఫైనల్గా నేషనల్ 16లో ఒంగోలు దగ్గర కనెక్ట్ అవుతుంది. ఈ హైవే గురించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయచ్చు. ఈ హైవే కత్తిపూడి నుంచి కాకినాడ దాకా 4 లేన్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి 2 లేన్ అయితే ఉంటుంది. సో సింగిల్లో 2 లేన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జర్నీ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం దాటుకుని ముందుకు వచ్చాం చూసారా, అదే మన కాకినాడ కొవ్వూరు రోడ్డు. ఇక్కడ మనకి ఈ బైపాస్కి ఎలాంటి కనెక్షన్ ఇవ్వలేదు, ఎందుకంటే అక్కడ మనం చూసుకోవచ్చు ఒక బ్రిడ్జ్ ఉంది. సో బ్రిడ్జ్ ఉండడం వల్ల మళ్ళీ అడిషనల్ బ్రిడ్జెస్ కట్టాలని చెప్పేసి అక్కడ మనకి ఎలాంటి కనెక్షన్ ఇవ్వలేదు. ఒకవేళ ఫ్యూచర్లో కనెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు. ఇంకా మనం తెలుసుకోవాలంటే ఈ బైపాస్ ఉంది కదా, ఈ బైపాస్ కాకుండా కంప్లీట్గా మన కత్తిపూడి నుంచి మన ఒంగోలు వరకు ఈ రోడ్ని 4 లేన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్యూచర్లో. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కాకినాడలో ఉండే బ్యూటిఫుల్ పంట పొలాలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ సన్ రైజ్ కూడా అయింది. మీకు సన్ కనిపిస్తున్నాడా? చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు కదా. ఈ బ్యూటిఫుల్ సన్ రైజ్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ షూట్ చేసుకుంటూ అలా ముందుకైతే వెళ్తున్నా. చూస్తున్నారు కదా, మీకైతే కాకినాడ బైపాస్ కనిపిస్తుంది. కాకినాడలో ఉన్న మొత్తం పంట పొలాలు కనిపిస్తున్నాయి. ఈ స్ట్రెచ్ నేను మీకు ఇప్పటివరకు చూపించలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు మీకు కంప్లీట్గా అటు ఏడీబీ రోడ్ వైపు చూపించా, కానీ ఇటువైపు మీకు ఎప్పుడు చూపించలేదు. సో ఇప్పుడు మీకైతే నేను ఇటువైపు కూడా చూపిస్తున్నాను. మన కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ ఉంది కదా, అక్కడ దాకా మనం ఆల్మోస్ట్ వచ్చాం. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక ఊరైతే ఉంది. సో ఈ ఊరు కాకినాడలో ఒక భాగం. ఈ ఊరి పేరు చీడికాడ. సో ఇక్కడ నుంచి మనమైతే లెఫ్ట్ తీసుకున్నామంటే టువర్డ్స్ జీ మామిడాడు వెళ్తాం, రైట్ తీసుకున్నామంటే టువర్డ్స్ కాకినాడ వెళ్తాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి లెఫ్ట్కి స్లిప్ రోడ్ ఉంది అండ్ రైట్కి కూడా స్లిప్ రోడ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. చాలామంది ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అయితే చేస్తున్నారు. ఇలా మనం ముందుకైతే వెళ్ళొచ్చు, కానీ ప్రస్తుతం మనం కారు కదా, అక్కడ కొంచెం ఎత్తుగా ఉంది. సో అలా ఉండడం వల్ల కింద తగులుతుందని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. కానీ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళామంటే మనకి కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ ఉండే ఈ రైల్వే లైన్ బ్రిడ్జ్ కనబడుతుంది. సో ఈ బ్రిడ్జ్ కూడా మనం చూసుకోవచ్చు కంప్లీట్ అయినట్టు మనకు కనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే ఇంకా క్లియర్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ కూడా మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే ఉంది. మీరు చూస్తున్నారా, మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు, కానీ చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నట్టు ఉన్నాయి. అండ్ ఇంకా ఇలా మనం ముందుకు వెళ్ళామంటే మనం ఎక్కడికి వెళ్తామంటే కేఎన్ఎఫ్ రోడ్, రామేశ్వరం రోడ్కి అయితే వెళ్తాం. సో ఆ జంక్షన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ వర్క్ పెండింగ్ ఉంది కాబట్టి మనం ఇలా ముందుకు వెళ్ళలేం కాబట్టి సో మనం అయితే ఇంకొక రోడ్లో నుంచి అలా ముందుకైతే వెళ్ళాం. ముందుకు వెళ్ళి మన ఏడీబీ రోడ్ దగ్గర కూడా వర్క్ జరిగింది అనేది నేను కవర్ చేశాను. అప్కమింగ్ వీడియోలో మీరు అక్కడ వర్క్ కూడా చూస్తారు. అక్కడ ఫ్లైఓవర్ ఉంది, ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది లేదో కూడా మీరు తెలుసుకుంటారు. అండ్ ఆ ప్లేస్లో కూడా మన కాకినాడ సామర్లకోట రైల్వే లైన్ ఉంది కదా, ఆ రైల్వే లైన్ మీద కూడా బ్రిడ్జ్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయింది లేదో మీరు తెలుసుకుంటారు నెక్స్ట్ వీడియోలో. అలా మనం చూస్తున్నాం కదా, కనబడుతుంది మనకి. అలా మనం ముందుకెళ్తే మాత్రం మన కేఎన్ఎఫ్ రోడ్ దగ్గర వెళ్తాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంకొక చిన్న రోడ్ కూడా ఉంది. ఈ రోడ్లకే మనం మళ్ళీ రాబోతున్నాం చుట్టూ తిరిగి. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ బైపాస్లో ఎంటర్ అయ్యి మనం అలా ముందుకైతే వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లోంచి మనం మళ్ళీ బైపాస్లోకి ఎంటర్ అవుతాం. సో యాక్చువల్గా నా ప్లాన్ వేసాను, కానీ ఏమైందంటే అలా వెళ్ళేటప్పుడు మళ్ళీ రైట్ తీసుకుని ఇంకా లోపలికి ఏం వెళ్తామని చెప్పేసి స్ట్రైట్గా ఒకటి రూట్లో వెళ్ళిపోయాను. అలా వెళ్ళటం వల్ల ఏం జరిగిందంటే మనం సామర్లకోట వెళ్ళాం, సామర్లకోట బైపాస్ కవర్ చేసి అండ్ అలా మనం అయితే మళ్ళీ మన ఏడీబీ రోడ్ దగ్గర మన కాకినాడ బైపాస్ 2 కనెక్ట్ అవుతున్నాయి కదా, అక్కడ దాకా వచ్చాను. అక్కడ నుంచి మన అచ్చంపేట ఫ్లైఓవర్ అండ్ అలానే మన కాకినాడ బైపాస్లోని మీకు చెప్పే కదా ఇంకొక రైల్వే లైన్ ఉంటుందని చెప్పేసి అక్కడ బ్రిడ్జ్ కూడా కవర్ చేశాను. ఈ వీడియోస్ అన్ని మీరు అప్కమింగ్ వీడియోలో చూస్తారు. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. ఎవ్రీ 10:45కి ప్రతి వీడియో వస్తుంది. చూసి మీరు మంచి రీచ్ ఇస్తారనుకుంటున్నాను ప్రతి వీడియోకి. మనం మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు రైల్వే బ్రిడ్జ్ని సైడ్ నుంచి చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మనం అబ్జర్వ్ చేయొచ్చు, కిందన మనకి మొత్తం చెట్లతో ఫిల్ అయిపోయింది రైల్వే లైన్ కాస్త. అది ఇంకా అన్ఆపరేషనల్ కాబట్టి దానివల్ల మనకి అది క్లియర్ చేయలేదు. వన్స్ మన కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ క్లియర్ అయ్యిందంటే హ్యాపీగా ఇది మొత్తం క్లీన్ అవుతుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఈ రైల్వే లైన్ అనేది ఉంటుంది. కాకినాడ నుంచి కోటిపల్లి, కోటిపల్లి నుంచి అటు నర్సాపురం వైపు కూడా
రైల్వే లైన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది మనం చూడాలి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనం వచ్చిన రోడ్ ఇదంతా కూడా ఫ్లైఓవర్ వేసారు, కొత్త కనిపిస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ చాలామంది ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు. మరి మీలో ఎవరైనా ఇక్కడ వాకింగ్ చేసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలానే మరి ఈ కాకినాడ బైపాస్ గురించి మీకేం తెలుసో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకైతే నేను మన కాకినాడ బైపాస్లోని ఎగ్జాక్ట్గా మన కాకినాడ రామచంద్రపురం రోడ్డు ఉంది కదా, స్టేట్ హైవే 197 జంక్షన్, అక్కడి నుంచి మన కోటిపల్లి రైల్వే లైన్ వరకు వర్క్ జరిగిందో క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. మరి వీడియోలో ఉంది, మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మనం బ్యూటిఫుల్ సన్ రైజ్ని చూసి వీడియోని అయితే ఎంజాయ్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన కాకినాడ బైపాస్లోని మండపేట వెళ్ళే రూట్ ఉంది కదా, ఆ రూట్ నుంచి మన కోటిపల్లి రైల్వే లైన్ వరకు ఈ మధ్యలో ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అండ్ అలాగే ఈ బైపాస్లో మనం ట్రావెల్ చేయకూడదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు కంప్లీట్గా బెస్ట్ విజువల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మరి విజువల్స్ ఎలా ఉన్నది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.